17 మందిని కబళించిన గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తోన్నది షార్ట్ సర్క్యూట్. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఏం తేలింది? దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. గుల్జార్ హౌస్ ప్రమాదంపై పోలీసులు ఇన్ డెప్త్ ఎంక్వైరీ చేస్తున్నారు. పలు శాఖలకు లేఖలు రాశారు చార్మినార్ పోలీసులు. ఫైర్, జీహెచ్ఎంసీ, విద్యుత్, ఫోరెన్సిక్ సంస్థలకు లేఖలు రాశారు. పలు గ్యాస్ కంపెనీలకు కూడా లేఖలు రాశారు పోలీసులు. అన్ని శాఖల నుంచి రిపోర్ట్ కోరారు. ఆ రిపోర్ట్లు వచ్చాక కమిటీ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద దర్యాప్తు ఎలా జరుగుతోంది? మా ప్రతినిధి ప్రణీత దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై అధికారుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. చాలా డిపార్ట్మెంట్స్ వేరువేరుగా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు ఫైర్ డిపార్ట్మెంట్ దర్యాప్తు కొనసాగిస్తుండగా మరోవైపు విద్యుత్ అధికారులు సైతం దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు క్లూస్ టీమ్స్, ఎఫ్ఎస్ఎల్ టీమ్స్తో పాటు లోకల్ చార్మినార్ పోలీసులు సైతం ఈ కేసులో తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు క్లూస్ టీమ్స్ వాళ్ళు సేకరించినటువంటి 25 రకాల వస్తువులకు సంబంధించినటువంటి పరికరాలను నిన్న ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. సో వాటిని విశ్లేషించిన తర్వాత ఒక రిపోర్ట్ రానుంది. దాని ద్వారా ఏ విధంగా అగ్ని ప్రమాదం సంభవించింది, అగ్ని ప్రమాదానికి గల ఎగ్జాక్ట్ రీజన్ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అధికారులు దాని కమిటీకి సబ్మిట్ చేయబోతున్నారు. సో ఇప్పటి వరకు ప్రాథమిక నిర్ధారణ ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బందితో పాటు ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ కూడా నిర్ధారణకు వచ్చాయి. సో మొదట స్పార్కిల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 8 ఏసీల కంప్రెసర్లలో కూడా దాని మీద ఎఫెక్ట్ పడి మొత్తం అన్నీ కూడా కాలిపోయాయి. సో దాని ద్వారానే ఈ స్థాయిలో ప్రమాదం జరిగింది అనేటువంటిది ఎఫ్ఎస్ఎల్ క్లూస్ టీమ్స్ బృందాలు చెప్పేటువంటి వర్షన్. సో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అనేటువంటిది కూడా బయటపడనుంది. అయితే చార్మినార్ పోలీసులు ఇప్పటికే ఈ బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి బంధువుల నుండి కూడా స్టేట్మెంట్స్ని రికార్డ్ చేశారు. దీంతోపాటు ఆ రోజు ఘటనా స్థలంలో ప్రాణాలు దక్కించుకున్నటువంటి 4 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుండి కూడా ఇప్పటికే పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో ఫర్దర్గా ఇటు విద్యుత్, ఫైర్, క్లూస్ టీమ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చార్మినార్ పోలీసులు కూడా దర్యాప్తు చేయబోతున్నారు. ఇది సురేష్తో గుల్జార్ హౌస్ నుండి ప్రణీత, TV9.